దీక్షా దినం నిర్వహిస్తూ ఉన్నారు. 1886 సంవత్సరానికి మునుపు ఏ విధంగా కార్మికులు బాధలు పడ్డారు, ఏ విధంగా పని గంటలు దాదాపు 18 గంటలు 20 గంటలు ఏ విధంగా పని చేయిస్తా ఉన్నారో దానికి నిరసనగా 1886 సంవత్సరంలో జరిగినటువంటి గొప్ప ప్రదర్శన తిరుగుబాటులో ఆ తర్వాత జరిగిన పోరాటాలు అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. 1886 సంవత్సరాల మునిపే మన దేశంలో కూడా కలకత్తాలో హౌరా రైల్వే స్టేషన్లో 10 గంటల పని విధానానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం నిర్వహించడం జరిగింది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ యొక్క పని గంటలకు సంబంధించి పెద్ద పోరాటమే జరిగింది. 139 సంవత్సరాలుగా 8 గంటలు పని అమలవుతా ఉంది. దాన్ని తిరిగి మళ్ళీ 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో 12 గంటల నుంచి 15 గంటలు పని చేయించాలని చెప్పి ఈరోజు దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో పెద్ద పోరాటం చేయాల్సిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందుకోసం ఈ బుక్లన్నీ కూడా సరిగ్గా 20వ తారీఖున దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి రాబోతా ఉన్నారు. ఈ రోజు నుంచి 20వ రోజుకి జరిగేటువంటి సమ్మెని రుయా హాస్పిటల్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. ఆ సమ్మెలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎఫ్ఎంఏలు ఎంఎన్ఓలే కాదు, A1 సర్వీస్ లో పనిచేసేటువంటి వాళ్ళు, నర్సింగ్ లో పనిచేసేటువంటి వాళ్ళు అందరూ కార్మికులే. అందరూ అన్ని రకాల కార్మికులకి రాబోయే రోజుల్లో పెద్ద పని భారం రాబోతోంది, పెద్ద సమస్య వచ్చి పడిపోతోంది. కాబట్టి ఆ సమస్య వచ్చేటప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి అందరికి కూడా మీరందరూ కూడా ఈ బుక్లెట్స్ మీరు చదవడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నర్సులకి డాక్టర్లకి అందరికి కూడా ఈ బుక్లెట్లు పంచి వాళ్ళని కూడా చదవమని చెప్పి వాళ్ళందరినీ కూడా సమ్మెలోకి రమ్మని చెప్పి అందుకు కూడా ఆ రకంగా వాళ్ళందరినీ ప్రయత్నం చేయాలి. ఎక్కువ మంది ఆ రోజు ఆ సమ్మెలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వానికి తిరుగుబాటుని తెలియజేయాలని చెప్పి ఈ యొక్క వ్యతిరేకత తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ మీకు సెలవు తీసుకున్నాను మిత్రులారా.